Hello and everyone, welcome to BR Movie Trends. Here our non-spoiler review of Dakku Maharaj ట్రైలర్. ట్రైలర్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ట్రైలర్ అయితే చాలా బాగుంది. బాలకృష్ణ గారు ప్రతి మూవీలో ఎక్కువ పంచ్ డైలాగ్స్ తో ఉండేవి. బట్ ఈ ట్రైలర్లో అలా లేకుండా డైరెక్టర్ బాబీ కొల్లి గారు డిఫరెంట్ గా ట్రై చేశారు. ట్రైలర్ స్టార్టింగ్ డాకు క్యారెక్టర్ ఇంట్రో చూపిస్తారు. బట్ ఈ ట్రైలర్లో డాకు గురించి అంతగా రివీల్ చేయలేదు. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో నాగశ్విన్ గారు ఆల్రెడీ చెప్పారు. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు చాలా బాగుంటుందని చెప్పారు. నాకు తెలిసినంత వరకు డాకు క్యారెక్టర్ ని అక్కడే మాక్సిమం రివీల్ చేస్తారేమో అనుకుంటున్నాను. ట్రైలర్ లో బాలయ్య గారు 2 డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారు. ఈ మూవీలో హీరోయిన్స్ 4 ఉన్నారు. ప్రజ్ఞ, శ్రద్ధ, శ్రీనాథ్ అండ్ వీళ్ళిద్దరు నాకు తెలిసినంత వరకు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో వస్తారు. అండ్ ఊర్వశి అండ్ చందీ చౌదరి మాత్రం మెయిన్ పోర్షన్స్ లో వస్తారు. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ చాలా బాగా పెట్టారు. ఫారెస్ట్ ఫైట్, దాకుతో ఫైట్, సెకండ్ లుక్ తో ఇంకో ఫైట్, ఇలా ఒక 4 or 5 ఫైట్స్ ఉన్నట్టు అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో బాబీ డేల్, షైన్ టామ్ లాంటి మెయిన్ విలన్స్ కూడా ఉన్నారు. బాలయ్య గారి యాక్షన్ సీన్స్ కి థియేటర్లో పూనకాలు వస్తాయి. ఈ మూవీలో ట్విస్టులు కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. అండ్ ఈ ట్రైలర్లో వరల్డ్ బిల్డింగ్ చాలా బాగా డిజైన్ చేశారు. నిజంగా చెప్పాలంటే ట్రైలర్ ఈజ్ వెరీ గుడ్. ట్రైలర్లో విజువల్ చూసాక మైండ్ బ్లోయింగ్ అంతే. మూవీలో ప్రతి ఎలివేషన్, ప్రతి షాట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. బాలయ్య గారి లాస్ట్ 4 మూవీస్ నుంచి తమన్ గారి మ్యూజిక్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ 1 minute 52 seconds దగ్గర వచ్చే మ్యూజిక్ మాత్రం లిటరరీ గూస్ బంప్స్ అంతే. ట్రైలర్ ఎండింగ్ వచ్చేసరికి బాలయ్య బాబు ఇచ్చే పంచ్ డైలాగ్ ఎస్పెషల్లీ టూ గుడ్. ఎవడ్రా నువ్వు అంటే ఐఎమ్ ఏ మైకేల్ జాక్సన్ అని అంటాడు. మొత్తానికి ట్రైలర్ చూసాక ఈ సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేసింది అనిపించింది. ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ వీడియో గైస్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. సబ్స్క్రైబ్ కొట్టేసి స్టే ట్యూన్ టు బిఆర్ మూవీ ట్రెండ్స్.